హే ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆహ్, నేను లాస్ట్ టైము మార్నింగ్ వాక్ తర్వాత జర్మనీలో వాకింగ్ ఎలా ఉంటది, చిన్న ఇల్లు, ఇలా పొలాలు ఎలా ఉంటాయని వీడియో చేశాను. సో, ఆ వీడియో నేను తెలియక ఫస్ట్ టైమ్ వర్టికల్‌గా తీసాను ఆల్మోస్ట్ అంతా వీడియో. సో, అందువల్ల ఏంటంటే వీడియో చూడడానికి చాలామంది సజెషన్స్ ఇచ్చారు. సో, వర్టికల్‌గా తీస్తే బాగోదు. సో, ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో తీయండి అందరికి బాగా కనిపిస్తదని. సో, అందుకోసమే నేను ఈరోజు అంటే వెరీ షార్ట్‌గా ఒక వితిన్ 10 మినిట్స్ లోపల మీకింత 20 మినిట్స్ ఇంత పెద్దగా పెట్టకుండా చిన్నగా 5, 10 మినిట్స్‌లో చిన్నగా చేద్దామని అనుకుంటున్నాను. సో, మా ఇంటి నుంచి ఆల్రెడీ నేను చాలా ముందుకు బయలుదేరిపోయాను ఆల్రెడీ. సో, ఇక్కడ నేను చిన్నగా పొలాల్లో ఆల్రెడీ ఎంటర్ అయ్యాను. నా బ్యాక్ సైడ్ చూస్తే నేను ఇది పొలం గట్టు మీద నడుస్తున్నాననమాట. సో, మీకు చూసినట్టయితే ఇక్కడ, ఇక్కడ పక్కన ఊరు ఇదంతా ఉంది. నేను ఆల్రెడీ వచ్చాను. ఇది పొలం గట్టనమాట. సో, ఇది యాక్చువల్‌గా వాకింగ్ పాత్ కాదు. కానీ కొంతమంది వాక్ చేయడానికి, డాగ్స్ తీసుకురావడానికి ఇలా వస్తారు. సో, అందుకోసము నేను ఇలా వచ్చాను మధ్యలో. సో, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఆహ్, ముందుకు వెళ్తాను. అంటే ఈ పొలం గట్టులు దాటేసి ఇక్కడ మెయిన్ రోడ్ ఉంది. సో, ఆ మెయిన్ రోడ్‌కి వెళ్తాననమాట. ఓకే. అంటే అది వాకింగు, సైక్లింగ్ పాత్. సో, మీకు చూపిస్తాను. సో, ఈరోజు మార్నింగ్ అరౌండ్ 8 అవుతుంది. వె వెదర్ గూడా 19, 20 డిగ్రీస్. నిన్న మాకు బాగా వేడిగా ఉండింది. 29 డిగ్రీస్ ఇండియా వెదర్ టైప్‌లో. సో, ఇది ఆల్మోస్ట్ ఇంకా సమ్మర్ అయిపోయి ఆహ్, ఇంక వింటర్ కిక్ ఇన్ అయితున్నాము. సో, లిటిల్ బిట్. సో, మీకిప్పుడు మెయిన్ రోడ్‌లోంచి తీసుకెళ్ళి మీకు ఏమంటారు ఆహ్, ఇది చూపిస్తాననమాట. ఏంటి మన యాపిల్ తోట ఎలా ఉంటదో, చిన్నగా యాపిల్ తోట ఎలా ఉంటదో చూపిస్తాను. యాహ్! చూడండి ఇది పక్కన ఊరు అప్పుడు కనెక్టింగ్ అని చెప్పాను గదా! సో, ఆ ఊరనమాట ఇది. అండ్ ఇప్పుడు నేను మెయిన్ రోడ్‌కొచ్చేసాను. పొలం గట్ట మీద నుంచి ఇలా పొలం గట్టం. ఇప్పుడు ఆల్రెడీ ఇంగ వింటర్ స్టార్ట్ అవుతుంది గాబట్టి ఆల్రెడీ హార్వెస్టింగ్ అయిపోయి ఇంకా మొత్తం వదిలేస్తారు. ఇంక బీడు పట్టేస్తుంది. తర్వాత క్లీన్ జేస్తారు. సో, ఇంకా కావాల్సంటే ఇంకా కొన్ని పంటలు అలా ఉన్నాయన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ హార్వెస్టింగ్ అంతా అయిపోయింది. సో, మీకిప్పుడు ఇక్కడ నుంచి చాలా ముందుకు వెళ్ళేసి ఐ విల్ షో యాపిల్ తోటలు ఎట్లుంటాయని. అంటే మీకు చిన్న యాపిల్ చెట్లు చూపించాను లాస్ట్ టైము. ఇప్పుడు యాపిల్ తోట చూపిస్తాను. సో, లాస్ట్ టైమ్ మనం చూసినప్పుడు కాస్త గ్రీనరీగా ఉన్నింది. ఈ మొక్కజొన్న కంకులు. ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది. ఆహ్, చాలా వరకు ఇది కొన్ని కుళ్ళిపోయాయి. ఆల్రెడీ తీసేసినట్టున్నారు. సో, ఆల్రెడీ హార్వెస్టింగ్ ఇది మొక్కజొన్నేనా? యాహ్! తీసేసారు. కొన్ని ఇది పంట పాడైనట్టుంది. కుళ్ళిపోయినాయి. సో, చూడండి. చూడండి ఇది హిల్ స్టేషన్ అని చూడడానికి ఇలా ఉంది. బ్యూటిఫుల్‌గా ఉంది ప్లేస్. సో, మీకింకా టాప్ వ్యూలో మిస్ అయింది. బట్ అది చూపించుంటే ఇంకా బాగుండేది. ఓకే. సో, మీకు ముందు నడుచుకుంటూ వెళ్ళేసి నేను ఆహ్, ఏంటి ఆపిల్ తోటలు ఎలా ఉంటాయో చూపిస్తాను. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! ఈ పాత్ ఇలా కిందకెళ్తది. సో, ఇలా కిందకెళ్ళిన తర్వాత ఇలా మళ్ళీ కిందకెళ్ళి, మళ్ళీ పైనకెళ్ళి అలా ముందుకెళ్తే ముందు కనిపిస్తుంది గదా! అక్కడ యాపిల్ తోటలుంటాయి. సో, నేనక్కడ త్వరగా ఎళ్ళేసి మీకు యాపిల్ తోటలు ఎలా ఉన్నాయో చూపిస్తాను. సో, ఈరోజు సండే గదా! ఇంత సైలెంట్‌గా యూజువల్‌గా కాస్త ఎండ వచ్చిన తర్వాత జనాలు వాకింగ్ అలా వస్తారు. ఆహ్, ఇక్కడ కొన్ని చోట్ల పంట పాడైంది. కొన్ని చోట్ల బాగుంది. కొంచెం గ్రీనరీగా ఉంది. సో, ఇది చూడండి ఇదంతా కార్న్ ఫీల్డ్. ఇంత పెద్దగుంది. కనిపిస్తుంది గదా! అది పక్కన మా ఊరు. మేముండే ఊరు. మా చిన్న విలేజ్ అది. సో, నేను మీకు ఆపిల్ తోటకి పిలుచుకెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను వీడియో. ఓకే. సో, వచ్చేసామండి. ఆపిల్ తోట వరకు నేను పైనుంచి నడుచుకుంటూ ఇలా వచ్చేసాను కింద వరకు. సో, ఇక్కడ మీకు రైట్ సైడ్‌లో కనిపిస్తుంది కదా! ఇక్కడే ఆపిల్ ఆహ్, హార్వెస్టింగ్ అంటే ఆహ్, తోట చిన్నది ఆపిల్ తోట. సో, ఎలా ఉందో చూద్దాం రండి. ఓకే. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది ఆపిల్స్. అండ్ దెన్ ఇది. సో, ఇది వచ్చేసి ఆపిల్.
తోటలు. ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి. కొన్ని యాపిల్స్ కింద కూడా పడ్డాయి. కనిపిస్తున్నాయి గదా! ఇది యాపిల్ చెట్లు ఇట్లా పెంచుతారనమాట. సో, ఇదంతా యాపిల్ తోటలు. సో, జర్మనీలో యాపిల్స్ ఈ చల్లదనానికి బాగా పండిస్తారు. అండ్ యాహ్! చూడండి ఇదంతా. ఇక్కడ ఎలా పెట్టేసి ఇక్కడ మధ్యలో వేరే ఏదో ఉన్నట్టుంది. సో, ఇది ఆల్రెడీ చేశారు. సో, ఇది యాపిల్ తోటలు. సో, ఇది చూడండి ఎంత గుచ్చు గుచ్చుగా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి యాపిల్స్ చెట్లు. సో, ఇది మా పాత ప్లేస్ ఒకటుండింది. అక్కడైతే ఇంకా చాలా అంటే ఇంకా పెద్ద పెద్ద తోటలుండేవి. అక్కడ బ్లూబెర్రీస్ ఆహ్, తర్వాత స్ట్రాబెర్రీ తోటలు అన్నీ ఉండేది. మీకు ఇంకొకసారి ఈ స్ట్రాబెర్రీ పికింగ్ గురించి కూడా చెప్తాను. అంటే ఇక్కడ మనం పొలంలో వెళ్లి స్ట్రాబెర్రీస్‌ని పిక్ చేసి వాళ్ళకివ్వచ్చు. సో, మన హాబీగా ప్లాన్ చేసుకోవాలంటే వెళ్లి మనకెప్పుడైనా వీకెండ్స్, సండే అలా వెళ్లి చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ కేజీ యాపిల్లు నాకు తెలిసి సుమారు 150 నుంచి స్టార్ట్ అవుతాయి. సో, చాలా తక్కువ. అంటే మన ఇండియాలో ప్రైస్ కంపేర్ చేసినా కూడా తక్కువే ఇక్కడ యాపిల్స్. ఎందుకంటే ఇక్కడ బాగా ఎక్కువ పండిస్తారు కాబట్టి. సో, ఇదండి. ఎంత బ్యూటిఫుల్‌గా చూడండి ఇక్కడ. ఎంత నీట్‌గా మెయింటైన్ చేశారో. తోట మధ్యలో ఇలా చుట్టూ యాపిల్ చెట్లు ఇదిలా. యాహ్! సో, ఇప్పుడు నేను ఇలా నడుచుకుంటూ వెళ్ళేసి రైట్ సైడ్ తిరిగి మళ్ళీ ఇలా యాపిల్ సైడ్ మధ్యలోంచి ఇలా నడుచుకుంటూ వెళ్తాను. సో, ఇది మళ్ళీ పొలం మధ్యలో నుంచి నేను నడుచుకుంటూ చిన్న దారిలో అలా మా ఊరి సో, చూడండి ఇది. ఇక్కడ ఇంకా చిన్నవి ఏదో పల్లెల్లో పండిస్తున్నారు. ఇక్కడ ఐ డోంట్ నో ఏంటదో తెలీదు. ఇక్కడ ఇది ఆపిల్ తోటలు మధ్యలో చిన్న చిన్నవి. ఇక్కడ అయిపోయినట్టు ఇక్కడ వేరేదేదో ఏశారు. అండ్ ఇది ల్యాండ్‌స్కేప్‌లో చూపిద్దాం అనుకున్నాను గదా! ఇలా ఉంటది. సో, నేను యూజువల్‌గా వేరే పాత్‌లో వచ్చాను. సో, నేను యూజువల్‌గా రొటీన్‌గా వెళ్ళేదా కాకుండా మీకు యాపిల్స్ చూపిద్దామని సెపరేట్ దాంట్లో వచ్చాను. సో, హియర్ వి గో. మీకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. జర్మనీలో ఈ యాపిల్ తోటల గురించి కొన్ని కొన్ని పెద్ద ఫార్మ్స్ దగ్గర ఒక చిన్న బాక్స్‌లా ఉంటది. ఆ బాక్స్‌లో ఈ యాపిల్స్‌ని ఇలా కేజీగా, 2 కేజీస్‌గా కట్ చేసి పెట్టింటారు. అంటే ప్యాక్ చేసి పెట్టింటారు. సో, మీరు అక్కడ రాసింటారనమాట. సో, 1 యూరోకి ఆహ్, ఎంత కాస్టు అంటే సారీ 1 కేజీకి ఎంత కాస్ట్, 2 కేజీకి ఎంత. సో, మీకు కావాలంటే మీరక్కడ క్యాష్ ఒక డబ్బా ఉంటది. అందులో వేసేసి మీరు యాపిల్స్ తీసుకెళ్ళొచ్చు. సో, ఇక్కడ జనాలకి అంత ట్రస్ట్, అంత నమ్మకం అనమాట. సో, మీరు ఎక్కడైనా చూడాలనుకో ఇది సో, ట్రస్ట్. సో, కొన్ని చోట్లయితే ఇంకా బియర్ బాటిల్స్ కూడా పెట్టింటారు. అంటే మీరు ఏదైనా లాంగ్ ట్రెక్ ఎళ్తుంటే కూడా కొన్ని చోట్ల బియర్ బాటిల్స్ కూడా పెట్టింటారు. వాటర్ బాటిల్స్ కూడా పెట్టింటారు. సో, మీరు తీసుకొని అక్కడ డబ్బులు పే చేసేసి పెట్టొచ్చనమాట. సో, ఇదండి చిన్న ఫార్మ్ ఆపిల్ తోట. ఇది వీళ్ళు ఇక్కడ గొర్రెలు పెంచుతున్నారు. అంటే చిన్న మేకలు, గొర్రెల్లా పెంచుతున్నారు. సో, ఇక్కడ ఒక చిన్న ఫెన్సింగ్ ఏసి పెట్టారు. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయి గొర్రెలు. సో, నేను పొలంచి ముగించుకొని ఇలా ఇంకా వచ్చేసాను. ఇది మెయిన్ రోడ్. సో, ఇక్కడ చూడండి ఇంటి దగ్గర మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! అక్కడ గ్రీనరీ, ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్‌గా వీళ్ళు ఒక చిన్న గార్డెన్‌లా మెయింటైన్ చేసుకుంటారని. అండ్ ఈ వీడియో నేను పొలంలో వెళ్ళే ముందు తీశాననమాట. సో, ఇది జస్ట్ పొలంలో వెళ్ళేది. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట. స్టార్టింగ్‌లో తీశాను. సో, ఇప్పుడు మీకు జస్ట్ యాడ్ చేయడానికి ఇది ఎడిట్ చేసి లాస్ట్‌లో పెట్టాను. సో, ఇది పొలాలకి ఎంట్రన్స్. సో, ఇది రైట్ సైడ్ మీకు మొక్కజొన్న కొమ్మనమాట. ఇలా పొలం గట్టు మీద నడుచుకుంటూ వెళ్తాను నేను. సో, నేను ఒక పొలంలోంచి మెయిన్ రోడ్ నడుచుకుంటూ వెళ్తున్నాను. చూడండి ఇది ఫుట్‌పాత్. ఇది నీట్‌గా మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఎంత నీట్‌గా కార్లు కానీ పార్కింగ్ చేసుకుంటా రైట్ సైడ్ ఇండ్ల దగ్గర ఎంత గ్రీనరీగా ఎంత గార్డెన్ ఎంత బాగా మెయింటైన్ చేస్తారు. పార్కింగ్ కూడా ఎంత నీట్‌గా మెయింటైన్ చేస్తారని.
అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇది నేను నడుచుకుంటూ వెళ్ళే ఫుట్పాత్ ప్లస్ కొన్ని సైకిల్ పాత్ కూడా వాడుకోవచ్చు. అండ్ అది లెఫ్ట్ సైడ్ ఒక ఇల్లు, దాన్ని కూడా చూడండి ఎంత నీట్గా ఈ గార్డెన్, ఈ ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి గార్డెన్ ఎంత బాగా మెయింటైన్ చేసుకున్నారు. సో ఇదంతా మీకు ఇది చూడండి, బ్యూటిఫుల్ హౌస్, వాళ్ళు ఇంత పెద్ద హౌస్ ఇది, అండ్ మొత్తం చెట్లు. అండ్ తర్వాత నేను ఆ రోడ్ క్రాస్ చేసుకుంటూ ఇలా కిందికి నడుచుకుంటూ వచ్చాను. అండ్ సో ఇలా నడుచుకుంటూ వెళ్తే నేను కిందకి వెళ్ళేసి మా ఇంటికి వెళ్తాను అనమాట. సో ఇది ఒక ఆల్మోస్ట్ ఒక 700 ఇది ఉంటుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ సుమారు ఇంకా టైము అరౌండ్ 8:45, నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ రేంజ్లో ఇలా వచ్చేసాను నేను. అండ్ సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఈ స్కై కానీ ఇదంతా అంత బాగా కనిపిస్తుంది. అండ్ ఈ ఇంట్లో చూడండి అసలు ఎంత బాగా మెయింటైన్ చేస్తారు ఈ ఫ్లవర్స్ కానీ, వీళ్ళు గార్డెన్, అండ్ ఇంటి ముందు చిన్న చిన్న చెట్లు. ఇంకా వేరే వేరే ఇంటి దగ్గర అయితే ఇంకా మీకు కాస్త అరటి చెట్లు అంతా బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 1 మంత్లో మనకు వింటర్, బాగా పీక్ వింటర్స్ స్టార్ట్ చేసాయి, హీటింగ్ అంతా స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మీకు వింటర్లో ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. సో ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ హియర్ ఫైనల్గా నేను మా ఇంటికి వచ్చేసాను. అండ్ సో అంతా వాకింగ్ ముగించుకొని అంతా నేనంతే ఇంటికి వచ్చేసాను అనమాట. అండ్ సో ఇది మీకు ల్యాండ్స్కేప్లో చూపిద్దాం అనుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా జర్మనీ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను కొన్ని వీడియోస్ ఇంగ్లీష్లోన, అంటే ఇక్కడ ప్రాసెస్ గురించి, కాస్త వీసా ప్రాసెస్, వీసా టైప్స్ గురించి, ఇన్సూరెన్స్ గురించి కానీ కొన్ని వాటి గురించి కూడా ఇంగ్లీష్లో కొన్ని చేస్తాను, తెలుగులో మిక్స్గా చేస్తుంటాను. సో ప్లీజ్ కంటిన్యూ టు వాచ్ అండ్ బై బాయ్.